ద లార్డ్. హల్లెలూయా. ఇది నా వాక్యము 15వ తారీఖు 3వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట జకరియా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగా ఆజ్ఞించుచున్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందు ఒకరు కరుణా వాత్సల్యములు కనపరుచుకొనుడి. సత్యమును అనుసరించి తీర్పు తీర్చుకొనుడి, ఇది వేరే. తర్వాత ఒకరి యందు ఒకరు కరుణా వాత్సల్యములు కనపరుచుకొనుడి. ఇప్పుడు ఒక సత్యము లేదా ఒక మాట చెప్పాల్సి వచ్చింది, అవతలలో నీకు చాలా ముఖ్యమైన వాళ్ళు, నువ్వు అప్పుడు కరుణా వాత్సల్యము చూపించి వాళ్ళని వీళ్ళని మార్చేసి దోషులను నిర్దోషులని నిర్దోషులను దోషులని తీర్పు చెప్పకూడదు. అబద్ధ ప్రమాణాలు చేయకూడదు, అబద్ధముగా మాట్లాడకూడదు, న్యాయంని త్రిప్పివేయకూడదు అవతలని కావలసిన వాళ్ళని. అది వేరే. నువ్వు చెప్పాల్సి వస్తే ఇది నిజం, ఇది యథార్థం, ఇలాగ జరిగింది, ఇది 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 అని నువ్వు చెప్పినప్పుడు దేవుని కృపలు అది సత్యంను అనుసరించి మాట్లాడినట్లు. మరి నీకు కరుణా వాత్సల్యాలు ఉండమన్నాడు కదా దేవుడు. ఆ తర్వాత నీవు వాళ్ళకి ఎలా సహాయం చేయగలవో అలాగా, ఎలాగ నువ్వు వాళ్ళకు ఉపయోగపడగలవో అలాగా నీవు ఉపయోగపడవలసిందే. కానీ న్యాయమును త్రిప్పివేయడానికి ఎవరికీ అధికారం లేదు. లోకంలో వీళ్ళు మనోళ్ళు, వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళు, వీళ్ళు ఏమన్నా ఉపయోగపడతారని అన్యాయం వైపు జనాలు పోగైపోయి న్యాయమును త్రిప్పివేసి సత్యమును త్రిప్పివేసి అన్యాయం వైపు సహకరించే వాళ్ళు ఉంటారు. దాని వలన వారికి ముప్పు, వారికి సహకరించిన వాళ్ళని కూడా దేవుడు విడిచిపెట్టడం. నీకు కరుణా వాత్సల్యం ఉంది, ఆ తర్వాత వాళ్ళకి ఏ పండు ఇవ్వడమో, ఏ విధంగా మాట సహాయం చేయాలో అలాగా వేరే విషయాల్లో సహాయం చేయాలి. కానీ న్యాయం చేయాల్సి వస్తే న్యాయమే చేయాలి, సత్యము చేయాల్సి వస్తే సత్యమే మాట్లాడాలి. మనం ఎలా జీవిస్తున్నామో ఖచ్చితంగా మనకు కూడా ఒకానొక రోజులు ఉంటాయి, ఆ రోజుల్లో న్యాయం తిప్పేయబడుతుంది. మనం అన్యాయం అయిపోతుంటాం. అప్పుడు అనుకుంటాం ఎందుకు ఇలా జరిగిందంటే ఒకప్పుడు నువ్వు త్రిప్పేసావు కదా. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు ఖచ్చితంగా. అది మాత్రం జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.